హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లైవ్స్ట్రీ క్రేజీనెస్. అండ్ ఈరోజు అయితే సోరకాయతో తెలంగాణ స్పెషల్ సొరపిండి అయితే చేయబోతున్నాం మమ్మీ. అండ్ దీని ప్రాసెస్ అయితే చూసేయండి. అండ్ లెట్స్ స్టార్ట్. ఇప్పుడైతే మమ్మీ సోరకాయ తీసుకొని నీట్గా కట్ చేసేసుకుంది. అండ్ వాష్ చేసుకోవాలి సోరకాయ. మనము నీట్గా తోలు అయితే తీసేసుకొని మంచిగా మమ్మీ చూపించిన విధంగా అయితే తోలు తీసుకోవాలి. చూడండి ఎంత నీట్గా తీసుకోవాలి. అండ్ ఇప్పుడైతే ఈ సోరకాయ అనేది మమ్మీ తురుముతుంది నీట్గా. అంటే తురుముతే మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది. సన్నగా తురుముకోవాలి సోరకాయని మొత్తం. అండ్ ఈ సోరకాయ ఇట్లా నీట్గా తురుముకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సర్వపిండిలో. అండ్ మొత్తం అయితే తురిమేసింది మమ్మీ సోరకాయ. చూడండి ఎలా వచ్చిందో. ఇలా సన్నగా తురుముకోవాలి. నీట్గా తురుముకోవాలి మొత్తం కూడా. ఇప్పుడైతే ఆ సోరకాయ తురుముకున్న సోరకాయలో మనం బియ్యం పిండి వేసుకొని నీట్గా జల్లెడ పట్టుకోవాలి. చెత్త లేకుండా మొత్తం నీట్గా జల్లెడ పట్టుకోవాలి. అండ్ ఇక్కడైతే మమ్మీ శనగపప్పు అయితే వేసేసుకుంటుంది మమ్మీ పిండిలో. అండ్ కారము మీకు తగినంత వేసుకోవాలి. అండ్ ఉప్పు. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. అండ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్. అంటే ఇది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇన్స్టెంట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ 1 కప్ ఆఫ్ ఆనియన్స్. ఇప్పుడైతే నిమ్మకాయ పిండుకుంటుంది మమ్మీ. ఈ ఒక్క హాఫ్ చెక్క నిమ్మకాయ రసంతోనే మమ్మీ అయితే మొత్తం చేసిందనమాట, వాటర్ వేయకుండా. కావాలంటే ఇంకా మనం పిండుకోవచ్చు. అండ్ సరిపోయింది కూడా. ఇలా మంచిగా చేసేసుకోవాలి స్మూత్గా పిండిని. 5 మినిట్స్ అయితే మనం పక్కకు పెట్టుకోవాలి పిండిని. అండ్ 5 మినిట్స్ తర్వాత పిండి అయితే ఇలా అయింది స్మూత్గా. అండ్ ఇప్పుడైతే 5 మినిట్స్ తర్వాతకి కడాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది మొత్తం అప్లై చేయాలి కడాయి మొత్తం. నీట్గా ఆయిల్ అనేది కడాయి మొత్తం అప్లై చేయాలి మనం. ఇప్పుడైతే 5 మినిట్స్ పక్కన పెట్టుకున్న పిండిని అయితే తీసేసుకోవాలి. తీసేసుకొని నీట్గా ఆ పిండిని హాఫ్ చేసుకోవాలి. హాఫ్ చేసుకొని నీట్గా ఆ పిండి అనేది బాల్ లెక్క చేసేసుకోవాలి. చూడండి మమ్మీ చూపించే విధంగా వేసుకోండి నీట్గా. ఇప్పుడు మనం మమ్మీ ఎలా ఒత్తుతుందో అలా ఒత్తాలి నీట్గా. అంటే కడాయి మొత్తం అలా మంచి షేప్లో కావాలి. ఇప్పుడు చూసేయండి మమ్మీ ఎలా చేస్తుందో అలా చేయండి మీరు కూడా. అండ్ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. మన తెలంగాణ స్పెషల్ కాబట్టి అఫ్కోర్స్ అందరికి ఇష్టమే ఉంటుంది. అండ్ అదిరిపోతుంది కూడా. చూడండి మమ్మీ అయితే ఇలా మొత్తం కడాయి మొత్తం ఇలా వేసేసుకుంది ఆయిల్ పెట్టిన దగ్గర. నీట్గా ఇలా ప్రెస్ చేసేసుకొని మనం హోల్స్ అనేది పెట్టుకోవాలి మధ్యలో. స్మాల్ హోల్స్ పెట్టుకోవాలి. అప్పుడైతే మనకి ఈజీగా కుక్ అవుతుంది సర్వపిండి. ఆ హోల్స్లో కాస్త ఆయిల్ వేసుకోవాలి. హోల్స్ నిండా ఎన్ని హోల్స్ పెట్టుకుంటామో అన్ని హోల్స్ ఆయిల్ వేసుకోవాలి. కుక్ అవ్వడానికి ఈజీ అయిపోతుంది ఇలా అయితే. ఇప్పుడైతే ఫైనల్గా స్టవ్ వెలిగించి స్టవ్ పైన అయితే పెట్టేస్తుంది మమ్మీ. అండ్ చూడండి సిమ్లో పెట్టుకోవాలి మనం. పెద్దగా పెట్టొద్దు, పెద్దగా పెట్టినా మాడిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని
మనం దీన్ని కుక్ అవ్వనివ్వాలి. చూసారా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఆల్మోస్ట్ కాదు, మోస్ట్ కుక్ అయిపోయింది. అండ్ చూస్తేనే ఇంత మంచిగా మన కళ్ళకి కనిపిస్తుందో. అండ్ మనం తిప్పుకోవాలి కూడా ఒక సైడ్ కుక్ అయినాక. అండ్ ఫైనల్గా కుక్ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో చూడడానికి మన కళ్ళకి. అంటే ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి. కాబట్టి తప్పకుండా మీరైతే ట్రై చేయండి ఈ రెసిపీ. అండ్ వేడి వేడి ఉంది కాబట్టి కాలిపోతుంది మమ్మీకి చేయికి. అండ్ చూడండి క్రిస్పీగా ఎంత మంచిగా అంటే అంత మంచిగా వచ్చింది. నాకైతే ఈ తెలంగాణ స్పెషల్ అయితే అద్భుతంగా నచ్చేసింది. చూడండి మమ్మీ అయితే టేస్ట్ చేసింది. అంటే చాలా బాగుందని చెప్పింది. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ గైస్, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.